खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का HKA न्यूज़ में खैर मक़दम है। लवाहिकीन ने अस्पताल के रूबरू एहतजाज करते हुए कहा कि कुकटपल्ली उमूर हॉस्पिटल में इलाज न होने के बाद प्रवलिका नामी 29 साला खातून की मौत वाक़ई हो गई। 2 महीने कबल सर्जरी करने वाले डॉक्टर्स का कहना था कि रान और कुल्हे में फ्रैक्चर किया गया था। 2 दिन कबल एक और सर्जरी होनी थी। डॉक्टर्स ने बताया कि प्रवलिका इलाज के लिए जवाब नहीं दे रही थी और रात को इसकी मौत वाक़ई हो गई। लवाहिकीन ने तशवीश का इज़हार किया है कि डॉक्टर्स की गफलत की वजह से खातून की मौत वाक़ई हुई है, जिसके बाद बरहमी के आलम में तमाम लवाहिकीन ने अस्पताल अमले पर शदीद नाराज़गी का इज़हार करते हुए बड़े पैमाने पर एहतजाज किया। पेश है HKA न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। రోడ్ ముందే ఉంది కదా అని తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసినప్పుడు మొత్తం అన్నయ్య వాళ్ళందరూ వచ్చేవరకు టైం అయింది. మొత్తం మా బాడీలో చెకప్ అవన్నీ చేశాక ఉత్తి బోన్ ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది, అవి సెట్ చేసేస్తాము, 4 lakhs ఏమో అవుతుంది అని చెప్పినారు. అంత మేము పెట్టుకోలేము సార్, మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత మనీ లేవంటే 2.5కి ఓకే చేస్తా అని చెప్పినారు. 5 రోజుల్లో 6 లక్షల బిల్ చేసినారు. 6 లక్షల బిల్ చేసి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ పగిలిపోయింది, మోషన్ పైప్ పైకి వేయాలని చెప్పినారు. ప్రతిరోజు సార్ నరకం చూపిస్తున్నారు, ఏదో ఒకటి 6-7 రోజులు ఉంచుకున్నారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేస్తే అన్నిటికీ ఒకటొకటి చేస్తారు కదా. స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్కిన్ని ముట్టుకోకుండా తర్వాత స్కిన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిందని చెప్పినారు. ఆ స్కిన్కి ఎంతసేపు స్కిన్ తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చినారు, కానీ ఇక్కడ నుంచి తీసి పైపు పైనకి వేసినారు. పైకి వేసిన తర్వాత బోన్స్ అవన్నీ కరెక్ట్ అయిపోయినాయి. ఎప్పుడు చూడు నైట్ చేస్తారు, ఎవరు ఉండేవాళ్ళు కాదు, మా మమ్మీ ఒక్కతే ఉండేది. నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ప్రజెంట్ అడిగినప్పుడేమో మంచిగానే ఉంది, హెల్తీగానే ఉంది అని చెప్పేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ అనే వీళ్ళందరూ వచ్చేసరికి పేషెంట్కి కొంచెం సీరియస్ ఉంది, వెంటిలేటర్ పైన నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది 1:30-2 o'clockకి చేశారు ట్రీట్మెంట్. పొద్దున 6 o'clock వరకు వెంటిలేషన్ పైన పెట్టినారు. మేము వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా తీయమని తీయలేదు. 24 hours బిల్ చేసినారు వాటికి, ఆ వెంటిలేషన్కి. మెడిసిన్స్ చెప్తారు, మెడిసిన్స్ తీసుకొని వస్తే ఆ స్లిప్ పైన ఒకటి రాస్తున్నారు, సెంట్రల్ వేస్తారు మా అక్కకి, నరాలు ఎక్కడ దొరకకుండా. సెంట్రల్ వేస్తే ఇక్కడ ఇంజెక్షన్ పెట్టిన మెడిసిన్స్ రాసి ఇచ్చారు. మేము వెళ్ళి అడిగితే మిస్టేక్ అయ్యింది, ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, నేను మాట్లాడతా రాసిన వాళ్ళపైన అన్నారు. మా అక్క మాకు ఇంపార్టెంట్, మీతో గొడవ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము అట్లనే మెడిసిన్స్ అడిగినప్పల్లా రిప్లేస్ చేస్తూనే ఉంటుండే. సెంట్రల్ వేసిన వాళ్ళకి ఇక్కడ పెట్టేది రాస్తారా? పేషెంట్ని చూస్తే కదా రాసేది మెడిసిన్ ఏదైనా. హాస్పిటల్కి ఎందుకు వస్తాం? కొంచెంలో భరోసా ఉండాలి. డాక్టర్ అంటే చేసే ట్రీట్మెంట్ ఒకటి చెప్తారు, ట్రీట్మెంట్ అయినాక ఇంకొకటి చెప్తారు. అది ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్పినారు, క్లోజ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. ఓపెన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని స్టిచెస్ వేపియమని చెప్పినారు మా బావ. మొత్తం 14 lakhs సంథింగ్ ఏమో చేశారు, 15 lakhs నాకు కరెక్ట్గా తెలియదు. అయితే స్టిచెస్ చేయించినాక ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పినారు. మళ్ళీ తర్వాత పొద్దున సీరియస్ ఉంది, వెంటిలేటర్ పైన ఉంది అని చెప్పినారు. అక్కడ కాలు కదపక బ్లాక్ అయిందంటే ఇప్పుడు ఆ బ్లాక్ తీయడానికి ఇంజెక్షన్ ఇస్తారు కదా, స్టంట్ వేయడానికి. ఆ ఇంజెక్షన్ ఇస్తే బాడీ అంతా లూజ్ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అది ఇవ్వలేమని చెప్పారు. మళ్ళీ డయాగ్నోసిస్ చేసినారు. పేషెంట్ బీపీ తక్కువ ఉంటే రిస్క్ తీసుకొని డయాగ్నోసిస్ చేశామని చెప్పారు. అది పడిపోతుంటే కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి? మెడిసిన్ ఇస్తున్నాం అని చెప్తానే ఉన్నారు ఎంతసేపు. వెళ్ళి అడిగితే చూపిస్తున్నారు, ఇంత ఉంది మీ అమ్మాయి ఆపరేషన్ బాగా అయ్యింది అని అన్నారు. అది ఎందుకు పెట్టిర్రు అని అడిగా నోట్లో. వెంటిలేషన్ ఎందుకు పెట్టిర్రు అంటే అట్లా పెడతారమ్మా, ప్రొద్దున 6 గంటలకే తీసేస్తాము, మంచిగా ఉంది, ఏం లేదు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నారు. ప్రొద్దున 9 గంటల 2 సార్లు పోయి చూసి వచ్చినా పలకరిస్తే పలికింది. ప్రొద్దున 9 గంటలకు సీరియస్ ఉందంటే అంతసేపట్లో ఎట్లా సీరియస్ అవుతుంది? మంచిగా ఉన్న అమ్మాయి, మా అమ్మాయికి ఒక జ్వరం కానీ ఏ రోగాలు ఏవి లేవు, మంచిగా ఉన్న అమ్మాయి పడి అందుకు వారం రోజు 3 వారాలల్లో మంచి చేస్తా అన్న అతను 3 నెలల నుండి తిరుగుతున్నాం. ఇంకా ప్రతి వారం ఒక్కసారి కూడా మిస్ కాలే. ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు. మా పాప మాకు మంచిగా కావాలి కదా, ఇప్పుడు మా బిడ్డ మాకు కావాలి. ఇంత కష్టపడి ఇన్ని నెలల నుండి తిరిగి నా బిడ్డను నాకు ఇవ్వాలి. మెడిసిన్స్ రాస్తారు. అసలు రాత్రి 1 గంటకైనా సరే పరిగెత్తాలే, తీసుకొని రావాలి. అసలు నాకు ఇంకేం తెలియదు అసలు. ఏమో తెలీదు అండి, పెట్టలేదు ఇక అసలు అది.